విద్వాంసుల్లో ఉంటారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషము చెందుతుంది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూసామయ్యి ఈ స్వామి చాలామంది మొదలుపెట్టింది. స్త్రీలందరూ ఉపక్రమించారు. ప్రాతకాలంలో లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంకో ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చీకుల మామిడాకులను అమ్మహరే సర్వలోకే పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకంతో జ్ఞానం వాహనాది చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు మొదలైన స్త్రీలంతా వరలక్ష్మి దేవికి కృపాకటాక్షంలో కలిగి ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణ చేయగానే చేతిళ్లకు దగదగాలాడే నవరత్నాలు కూడిన కంకణమైన ఆ స్త్రీ ఇళ్ళకి స్వర్ణమయాలు, వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకుని వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలకు వారి ఇళ్లకు బయలుదేరారు. వారి దోవల చారుమతి భాగ్యములను తమ భాగ్యమును ముచ్చటించుకుని వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యేమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతి ఎంతటి పుణ్యరాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండాలి, తాను ఎంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతి సహా వారందరూ కృపాకాంతులు ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ కలిగి ధనధాన్య స్వస్తులు బాగా మీరు కోరకుండానే మీకు మంచి చేయిస్తుంది అన్నారు. వరలక్ష్మి వ్రత కల్పం సమర్పయామి. మీ చేతిలో పడుతున్న అక్షంతలు అమ్మవారిని వేసేసాను. నేను అక్కడికైనా కష్టం మీద చిన్న పాటలు చిన్నగా